హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం నిన్నటి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ గురించి, సండే గురించి మాట్లాడుకుందాము. ఓకేనా అండి? ముందుగా మన బేబక్కకి బాయ్ చెప్దామండి. ఎందుకంటే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి అది అందరికీ తెలిసిందే, చూసేశారు కాబట్టి. సో బేబక్కకి బాయ్ బాయ్ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే గేమ్ వచ్చేసి ఏముందంటే ఒక్కొక్కరు జంతువులు ఇచ్చుకున్నారు. ఆ జంతువులు ఎవరు ఇచ్చుకున్నారో అవన్నీ డీటెయిల్స్గా మనం డీటెయిల్గా చెప్పుకుందాం మాట్లాడుకుంటూ. ముందుగా ఏంటంటే నాకు సార్ వచ్చేసి 0 ప్రైస్ ఉంది కదా, పెరుగుతూ ఉంటుంది కదా, ఈ వీక్కి మనం ఎంత పెరిగింది అనేది చూద్దాము అన్నారు. నేనైతే 5 lakhs ఇస్తాను, మరి బిగ్ బాస్ ఎంత ఇస్తారో నాకు తెలియదు కదా అని అన్నారనమాట. అంటూ ఒక వీడియో రివీల్ చేశారనమాట. ఆ వీడియో వచ్చేసరికి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడటం, మణికంఠ నిద్రపోవటం అవన్నీ చూపించారనమాట. చూపించిన తర్వాత నాకు సార్ ఏమన్నారంటే, రూల్స్ పాటించండి, రూల్స్ పాటించకపోతే చాలా కష్టము అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ముందుగా గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు. ముందు నామినేషన్స్ సేవ్ చేశారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు సేవ్ అయిపోయారు. సేవ్ అయిపోయిన తర్వాత ఏమైంది, ముందుగా నబీ వచ్చేసి నిన్న నాకు సార్ నబీని రమ్మన్నారు కదా, నబీని రమ్మనగానే నబీ ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, క్యాట్ ఇచ్చారు. ఎవరికి? యశ్వికి ఇచ్చారు క్యాట్. తను గెలిచిందని అందరికీ పనులు చెప్తూ ఉన్నారు. తన స్వార్థంతో అన్నీ ఆడుతూ ఉంటుంది, గెలుస్తూ ఉంటారు అని అవి అన్నారనమాట. నెక్స్ట్ పేర్నాని రమ్మన్నారు నాకు సార్. పేర్నా వచ్చేసి సీతకి నమ్మకూడదు అని ఇచ్చారు. ఎందుకని అంటే ఇక్కడ ఎవరు సీత అనుకున్నారు. ఏమని అంటే పేర్న నాకు ఈగో ఉందని చెప్పింది అని అన్నారంట. కానీ యాక్చువల్గా పేర్న ఆ మాట యూజే చేయలేదు, ఆమె అనుకున్నారు కాబట్టి అలా గొడవ సాగింది. సో పేర్న అందుకే సీతకి నమ్మకూడదు అని ఇచ్చింది. కానీ నిన్న మాత్రం పేర్న చాలా క్యూట్గా, ఎంత ముద్దుగా మాట్లాడిందంటే అంత క్యూట్గా ముద్దుగా అనిపించింది. నాకు సార్ కూడా భలే క్యూట్గా ఉన్నావు, భలే మాట్లాడుతున్నావు, ఫుల్ ఎనర్జీతో ఉన్నావు అని అన్నారు. నెక్స్ట్ ఎవరు ఇచ్చారో చెప్దాం. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి భాషకి ఇచ్చారు. భాషకి ఏమి ఇచ్చారంటే దోమ ట్యాగ్ ఇచ్చారనమాట. దోమ ట్యాగ్ ఇవ్వటం వల్ల, ఎందుకంటే పద్దం లేని అర్ధరాత్రుల్లో గొడవ అవుతున్నా కూడా వచ్చి కుళ్ళు జోకులేసి చెయ్యి ఇలా వెళ్ళిపోతుంది అని అన్నారు. సో నిఖిల్కి దోమ అనేసారు, దోమ అని ట్యాగ్ భాషా గారికి వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి యశ్వి అనమాట. యశ్వి ఎవరికి ఇచ్చారు అంటే బేబక్కకి ఇచ్చింది. బేబక్కకి ఏమని ట్యాగ్ ఇచ్చిందంటే బ్లైండ్ ఫాలో అని ఇచ్చిందనమాట. ఎందుకని అంటే ఆమెగా ఆడదు, పక్కవాడు ఏం చేస్తే అది చేస్తుందని యశ్వి అనుకుంది. సో అందుకే ఆ ట్యాగ్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య వచ్చారు. ఆదిత్య కూడా భాషా గారికే దోమ అని ఇచ్చారు. దోమ అని ఇచ్చేసారు కదా. నెక్స్ట్ వెళ్ళి కూర్చో అని అనగానే భాష లేచి, సార్ 2 దోమ ట్యాగులు వచ్చేసారు, మా అంట కాబట్టి అందుకే ఆదిత్యని నేను మా అని అంటాను సార్ అన్నారు. గుళ్ళు జోకులు ఆపు కూర్చో అని నాగార్జున సార్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి నైనిక మణికంఠకి అన్ట్రస్టబుల్ ట్యాగ్ అనేది ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే నిన్న మణికంఠ నిఖిల్ గ్రూప్లో ఉన్నాడు కదా. మణికంఠ వచ్చేసి నైనిక దగ్గరికి, నైనిక నువ్వు కనుక గెలిస్తే నేను నీ టీంకి వస్తాను, నిఖిల్ టీంలో ఉండను అని అన్నాడంట. సో నైనిక అది అన్నది, ఇలా చేస్తే ఎట్లా సార్, అటు ఇటు అలా చేయకూడదా, నాకు నచ్చలేదు మణికంఠ చేసింది అనేది అన్నది. నైనిక మాత్రం కరెక్ట్గా చెప్పింది, అది మాత్రం కరెక్ట్గానే చెప్పింది అనమాట. సో నేను దానికి అన్ట్రస్టబుల్ అని మణికంఠకి ట్యాగ్ ఇచ్చాను సార్ అంటే నాకు సార్ అన్నారు, ఓకే అమ్మ కూర్చోండి ఇద్దరు కలిసి అని అన్నారు. నెక్స్ట్ పృథ్వీ అనమాట. పృథ్వీ వచ్చేసి బేబక్కకి
తెలివి తక్కువ అనేసి ట్యాగ్ బేబక్కకి ఇచ్చారనమాట. నువ్వు చీఫ్ అయ్యే అర్హురాలు కాదు అని అంటే బేబక్క డిఫైన్ చేసుకోకుండా ఓకే ఇట్స్ ఓకే నేనేమి ఫీల్ అవ్వను అని చెప్పిందనమాట. సో నాకు అక్కడ నచ్చలేదు. చీఫ్ అవ్వలేదు అంటే టిఫిన్ చేసుకోవాలి కదా, టిఫిన్ ఎందుకు చేసుకోలేదు అనేసి పృథ్వీ చెప్పారు. సో నేను ఆ ట్యాగ్ బేబక్కకి ఇచ్చేసాను అని చెప్పాడు పృథ్వీ. ఓకే అని నాకు సార్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సోనియా అనమాట. సోనియా వచ్చేసి విష్ణుకి కర్నింగ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే వీళ్ళిద్దరికి గొడవ అయింది అక్కడ. సో వీళ్ళిద్దరు ఆ గొడవ మామూలుగా ఉండట్లేదు. చిని గాలివాన్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చి కొట్టుకుపోయినా కూడా ఆ గొడవ అలానే ఉంటుంది. ఇన్కేస్ రేపు నామినేషన్స్ కదా, నామినేషన్స్లో కూడా వీళ్ళిద్దరూ ఒకరికొకరి ఆ గొడవతోనే నామినేషన్ వేసుకోవడం ఖాయమని అనుకుంటున్నాను. చూద్దాం రేపు ఏమవుతుందో. నెక్స్ట్ ఎవరంటే విష్ణు కూడా సోనియాకి యాజ్ ఇట్ ఈస్గా కర్నింగ్ ఉందని చెప్పి ఇచ్చేసింది. ఎవరికి? సోనియాకి ఇచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభి వచ్చేసి యశ్వికి ఇచ్చారు. యశ్వికి స్వార్థం ట్యాగ్ ఇచ్చాడనమాట. ఎందుకంటే ఆమె బాగా అసలు నెగిటివ్ దాన్ని పాజిటివ్గా చేసి ఆమెకి ట్యాగ్ వేస్తున్నారనమాట. వచ్చేసి స్వార్థం ట్యాగ్ ఇచ్చారు కదా, అది ఆమె ఏంటో కొద్దిగా గొప్పగా ఫీల్ అవుతుంది. అక్కడ ఉన్నది నెగిటివ్ దాన్ని హౌస్ మేట్స్ అందరు కలిసి పాజిటివ్గా చేశారు దాన్ని. ఏంటో మరి చూద్దాం ఏమవుతుందో లాస్ట్లోకి. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి పేర్నాకి వేసిందనమాట. పేర్నాకి ఎందుకు వేసింది? పేర్నాకి ఏం వేసింది అంటే బ్లైండ్ ఫాలోవర్ అని చెప్పింది. ఫస్ట్ సీత ఏమన్నదంటే పేర్నా ఫస్ట్ బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ యశ్వి అంది. తర్వాత మళ్ళీ బిఫోర్ అనమాట. అది ఇప్పుడు నవ్వు అనేసి బ్లైండ్ ఫాలోవర్ అని ఇచ్చింది. ఎవరికి? యశ్వికి. ఫస్ట్ ఏమో సీత వచ్చి పేర్నకి బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ నిఖిల్ అంది ఎప్పుడు స్టార్టింగ్లో. దెన్ నవ్ యశ్విని ఫాలో అవుతుంది, గుడ్డిగా నమ్మేస్తుంది యశ్వి అనేసి. యశ్విని గుడ్డిగా నమ్మేస్తుందని సీత అన్నదన్నమాట పేర్న అని. చూద్దాం ఏమవుతుందో లాస్ట్లో. దానికి పేర్న ఒప్పుకోలేదు. సార్ కూర్చోండి అమ్మ అంటే పేర్న చాలా చిన్న పిల్లలు క్యూట్ సార్ అని చెప్పింది. సరే ఏంటి అమ్మ చెప్పు అని అంటే సార్ నేను ఇట్లా కాదు, నన్ను నేనుగా ఫాలో అయిపోతానని చెప్పి కూర్చుందనమాట. చాలా క్యూట్గా చెప్పి నాకు సార్ కూడా ఇవాళ చాలా ఎనర్జెటిక్గా ఉన్నా, సరే కూర్చోమ్మని చెప్పి కూర్చోమన్నారు. నెక్స్ట్ వచ్చేసి భాష ఎవరికి ఇచ్చారంటే యశ్వికే ఇచ్చారు. యశ్విని కూడా సేమ్ కర్నింగే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆమె నెగిటివ్గా ఇవ్వాల్సింది అందరూ పాజిటివ్గానే ఇచ్చారు. భాష గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆమెకి పొగుడుతూ ఇచ్చారు. కానీ ఆమెకి అర్థం కావట్లేదు నెగిటివ్గా ఇచ్చారని. ఇచ్చిన తర్వాత నాకు సార్ ఓకే కూర్చోండి అన్నారు. భాషా గారు వెళ్తూ కూర్చున్నారు. సార్ నేను ఒక మాట మాట్లాడతానంటే నాకు సార్ అన్నారు జోక్ కాదు, మాట అయితే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడు అన్నారు. జోక్ కాదు సార్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి భాషా గారు అన్నారు. తీరా చూస్తే ఏమన్నారంటే యశ్వి సెల్ఫిష్ సార్ అన్నారు. యశ్వికి సెల్ఫిష్ అంటే ఇష్టం సార్ అంటే ఏంటి అని అంటుంటే సెల్ఫిష్ సార్ అని అన్నారు. ఓహో నీ జోక్ అని అందరూ ఆడియన్స్ నాగ్ సార్ హౌస్ మేట్స్ అందరు చప్పట్లు కొట్టారు. నాగ్ సార్ అయితే గట్టిగా నవ్వుకున్నారు. చాలా గట్టిగా నవ్వుకొని చప్పట్లు కొట్టారు. నెక్స్ట్ అని చెప్పారు. నెక్స్ట్ విష్ణు వచ్చేసి ముసలి కన్నీరు అని సోనియాకి ఇచ్చిందనమాట. ఎందుకంటే మొన్న సోనియాకి విష్ణుకి గొడవ అయింది కదా, సోనియా వెళ్ళి విష్ణుని గట్టిగా అరిచింది. సోనియా వెళ్ళి విష్ణుని గట్టిగా అరిచింది. విష్ణు ఏడవాల్సింది పోయి సోనియా ఏడ్చింది. సో ఇది డబల్ గేములు. ఆమె అంతా అనేసి నేను ఏడవాల్సింది పోయి ఆమె ఏడ్చింది సార్, నాకు ఏమీ నచ్చలేదు అని విష్ణు అన్నది. సో నేను ముసలి కన్నీరు ఇస్తున్నానని చెప్పి ముసలి కన్నీరు ట్యాగ్ సోనియాకి ఇచ్చేసింది. విష్ణు మాత్రం చాలా కరెక్ట్గా అన్నది. నాకైతే నచ్చింది విష్ణు ఇచ్చిన ట్యాగ్, నాకు బాగా నచ్చింది, అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అన్నాను కదా, మణికంఠ వచ్చేసి భాషా గారికి దోమ ట్యాగే ఇచ్చారు.
మనకంట వచ్చి భాషా గారికి దోమ ట్యాగ్ కాదు చిరాకు ట్యాగ్ ఇచ్చారు. అదేంటంటే భాషగా ఎప్పుడు చిరాకు తెప్పిస్తూ ఉంటారు. అన్నెసెసరీగా వచ్చి అర్ధరాత్రి పూట వచ్చి నేను దోమల చోకులు చెప్తానని సతాయిస్తారనమాట అందరికీ నిద్రపోనీయకుండా. ఇందులో విష్ణు కూడా లేచి, సార్ రాత్రులు పడుకోనీయకుండా దోమ జోకులు వేస్తాను, నన్ను నామినేట్ చేస్తావా అని దోమ కథలు చెప్పి నీకు నిద్ర లేకుండా చేస్తానని చెప్పి అనేవాడంట. సో దానికి కూడా సార్ గట్టిగా నవ్వి వెళ్ళి కూర్చోండి అమ్మా అన్నారు. నెక్స్ట్ బేబక్కని రమ్మన్నారు. బేబక్క చేసి సోనియాకి బేబక్క అన్న మాట్లాడుకున్నాం కదా, బేబక్క కూడా సోనియాకి చిరాకుగానే ఇచ్చింది. ఎప్పుడు చికాకు మాట్లాడుతుంది, ఎప్పుడు చూసినా ఆ కుక్కర్ టాపిక్కే ఎత్తుతుందనమాట సోనియా. దానికి కావాలని ఉన్నదాన్ని లేని దాన్ని కావాలని ఇంత పెద్ద ఫైర్ అయ్యేటట్టుగా గొడవ చేసేటట్టుగా గొడవ అవ్వాలని సోనియా ట్రై చేస్తుంది అని బేబక్క చెప్పి ఇచ్చేసిందనమాట. ఇందాక మనం మణికంఠను భాష గురించి మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడు భాష గారు అన్నారు మణికంఠ ఎప్పుడు ఒంటరిగా ఒక రూమ్లో కూర్చుంటాడండి. ఆ కూర్చొని ఒకవేళ పోనీలే కూర్చున్నాడు కదా అని దగ్గరికి వెళ్ళామనుకోండి, మణికంఠ అంటాడు ఛీ రాకు అని అంటాడు. చిరాకు అంటే ఏ చీపో నువ్వు నా దగ్గరకు రావద్దు, సో ఛీ రాకు అని అంటాడనమాట. దానికి కూడా గట్టిగా అందరం నవ్వుకున్నారనమాట. నిన్నైతే చాలా ఫన్నీగా జరిగింది ఎపిసోడ్ అయితే. అంతతో జంతువుల టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ మణికంఠను బేబక్కని యాక్టివిటీ రూమ్లోకి రమ్మన్నారు. ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు కదా. సో ఆ నామినేషన్స్లో ఇద్దరు ఏం చేయాలంటే ఒక డ్రమ్ పెట్టారనమాట. దాన్ని టక్క కొడుతూ ఉండాలి ఇద్దరు. ఎప్పుడైతే నాకు సార్ కొట్టడానికి స్టార్ట్ చేయమంటారో అప్పుడు ఇద్దరు కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒక పేపర్ రోల్ వస్తుందన్నమాట. అది సేవా లేకపోతే నాట్ సేవ్ అని వస్తుందన్నమాట. ఎవరికి వాళ్ళదే వస్తుంది. వాళ్ళు ఫస్ట్ కొట్టిన తర్వాత అందులో రోల్ తీయాలి. తీస్తే మణికంఠ సేఫ్ అని వచ్చింది, బేబక్క అవుట్ అని వచ్చింది. సో బేబక్క ఎలిమినేటెడ్ అని చెప్పి వచ్చేసింది. మణికంఠనేమో థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్ అని చెప్పి ఇచ్చేసి హగ్ ఇచ్చేసి సారీ అక్క అని చెప్పి ఆడియన్స్ థ్యాంక్ యూ ఆడియన్స్ నన్ను ఆదరించినందుకు, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు అని చెప్పి మణికంఠ వెళ్ళిపోయాడు. బేబక్క ఇలా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత నాకు సార్ ఏంటమ్మా ఇలా వెళ్ళిపోయి అలా వచ్చామంటే, ఏమో సార్ నేను ఇంకా ఆడాలి అని అనుకున్నాను, ఎలా ఆడాలి అనేది తెలుసుకునే లోపలే నేను ఇలా బయటకు వచ్చేసాను అన్నారు. ఓకేలే అనేసి నాకు సార్ అన్నారు. బేబక్క జర్నీ చూశారు. బేబక్క జర్నీ చూసిన తర్వాత సెనడిక్ట్ అని పిలిచి బోర్డు తెమ్మని చెప్పారు. ఆ బోర్డులో హౌస్మేట్ ఎవరెవరు అర్హురాలు కాదో చెప్పమ్మా అన్నారు. అందులో రోడ్డు మీద పడేయమన్నారు. ఒక బోర్డు ఫొటోస్ ఇచ్చి కింద రోడ్డు వేశారనమాట. అంటే డ్రాయింగ్ లాగా వేశారు. రోడ్డు మీద ఎవరెవరు అర్హురు కాదో వాళ్ళని రోడ్డు మీద పడేసే అని అన్నారు. సో బేబక్క దాన్ని ఎవరెవరు పడేశారంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ ముగ్గురిని పడేశారనమాట. సోనియా అసలు అర్హురాలే కాదని చెప్పారు. సో పృథ్వీకి అసలు హార్ట్ ఫీలింగే లేదని చెప్పి అసలు అన్నారు. నిఖిల్తో గొడవ అమ్మ తల్లి ఏంటో ఆ బేబక్క నిఖిల్ అని వెంటబడుతుంది. కారం గురించి కానీ ఏ గురించి అయినా వంట గురించి అది గురించి ఈ గురించి మాట్లాడుతున్నా ఏముంది ఆ నిఖిల్ వెంటబడింది ఏంటో కానీ. సో వీళ్ళు అన్నారు వీళ్ళ ముగ్గురు అర్హురాలు కాదు అని చెప్పి బేబక్క వీళ్ళ ముగ్గురిని రోడ్డు మీద ఫోటో పెట్టేసింది అనమాట. సో ఇంతటికి సమాప్తం. నిన్నటి ఎపిసోడు పూర్తయిపోయింది, రివ్యూ కంప్లీట్ అయింది. నిన్న ఎలిమినేషన్ వచ్చి బేబక్క వెళ్ళిపోయింది అనమాట. సో ఇవాళ నామినేషన్స్ ఉన్నాయి, మండే కదా, మండే నామినేషన్స్ ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నేను మీకు రేపటి ఎపిసోడ్లో చెప్తాను. ఓకేనా, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్.